ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లులో ఏదైతే ఈ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదించడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లులో ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్లో మాలలను ఎస్సీలో చేర్చి వాళ్లకు 5% కేటాయించడాన్ని, రిజర్వేషన్ 5% కేటాయించడాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లులను 42%గా కేటాయించింది, అదేవిధంగా ఎస్సీలకు రిజర్వేషన్ ని 15% పెంచడం జరిగింది. అందులో మాలలకు 5% కేటాయించడం జరిగింది. మరి బీసీలకు కేటాయించినటువంటి 42% రిజర్వేషన్ బిల్లుని మొన్న జరిగినటువంటి కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్ ని పెంచినట్లయితే అదే ఎస్సీ రిజర్వేషన్ ని 2013 జనాభా లెక్కల ప్రకారం బిల్లులు ఆమోదించినటువంటి ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి చేతకాని దత్తమ్మ చెవట చెంచాగిరి చేస్తున్న మాల ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలకు, అదేవిధంగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి మాల ఎమ్మెల్యేలు, మాల ప్రతినిధులు, టీఆర్ఎస్ మాల ఎమ్మెల్యేలు, మాల ప్రతినిధులకు మేము మాల మహానాడు నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో వారికి బలంగా మాట్లాడుతూ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు మాల సమాజం ఓట్లు అవసరం లేదా? మీకు మాల సమాజ భవిష్యత్ అవసరం లేదా? రేపు మాల సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ 5% రిజర్వేషన్తో ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందుకెళ్లి అభ్యున్నతి చెందుతారు, సామాజికంగా ముందుకే విధంగా ఇది సామాజిక న్యాయం అని మీరెట్లా ఈ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలియజేశారని మేము వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మాల నాయకులకు, బీజేపీ పార్టీ మాల నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ మాల ప్రతినిధులందరికీ కూడా రాబో రోజులలో కోరి కడతామని, ఈ చెంచాగిరి పనిచేసి ఈ మాల బిడ్డల భవిష్యత్ కోసం, మాల సమాజం కోసం మీరందరూ కూడా మీ పదవులను పక్కన పెట్టి మాల సమాజం కోసం మీరందరూ బయటకు రావాలని, లేకపోతే రేపటి రోజు మీకు గ్రామాలలో చెప్పులతో తరిమి కొడతామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు నిర్మల్ తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నట్లో భాగంగానే ఈ రోజు మన నిర్మల్ జిల్లాలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్మల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మాల నాయకులమని చెప్పుకుంటున్నటువంటి మాల ప్రజాప్రతినిధుల దిష్టి బొమ్మను ఈ రోజు నిర్మల్లో దహనం చేయడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ ముందర. అతి త్వరలోనే వారందరికీ కూడా కోరికడతాం. తప్పకుండా మీరందరూ మాల బిడ్డల భవిష్యత్ కోసం ఈ పార్టీలను, పదవులను త్యాగం చేసి పక్కన పెట్టి ఈ సమాజం కోసం మీరందరూ కూడా బయటకు రావాలని, లేకపోతే మీ ఇంటి ముట్టడి చేస్తామని, ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు, ప్రతి ప్రజాప్రతినిధిని మేము ప్రశ్నిస్తూ వాళ్ళ ఇళ్ల ముట్టడి చేస్తామని, ఉద్యమిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ రాబో రోజులలో ఎవరైనా కానీ నిర్మల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాల నాయకులందరూ కూడా ఈ పార్టీలోని పదవులను త్యాగం చేసి సమాజం కోసం బయటకు రావాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఉద్యమిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ రాబో రోజులలో ఎవరైనా కానీ నిర్మల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాల నాయకులందరూ కూడా ఈ పార్టీలోని పదవులను త్యాగం చేసి సమాజం కోసం బయటకు రావాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.